గేమ్ చేంజర్ ని లెజెండ్ శంకర్ డైరెక్ట్ చేశాడు, రాజాసాబ్ ని మారుతి చేశాడు. ఇంత సెటప్ ఉన్నప్పుడు సంచారి టైప్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తారా? ఏందిరా ఇది? దిస్ సాంగ్ గోనా బి బ్యాంగర్ బ్రో. ఈ సాంగ్ ఎలా ఉంది? ప్రభాస్ తమన్ హేటర్స్ ఎలా కుళ్ళిపోతున్నారు, వాళ్ళ కళ్ళు మండిపోతున్నాయి చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. ఆడియో మీద ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు వీడియో మ్యాటర్ చేస్తుంది. మ్యూజిక్ యావరేజ్ అయినా సరే మన ప్రభాస్ అన్న చాలా ఇయర్స్ అయింది, వింటేజ్ డార్లింగ్ వైబ్ అదొక్కటే చాలు అంటే చాలు. లుక్స్ కూడా కడుస్, ఇంకా మ్యూజిక్ తమన్ బ్రోని ఎస్టిమేట్ చేయలేము. పాజిటివ్ పాయింట్ చూస్తే లుక్, స్టైల్, బాడీ లాంగ్వేజ్ అన్ని డార్లింగ్ ని గుర్తు చేస్తున్నాయి. సెల్ఫ్ డబ్బా సాంగ్ వైబ్ ఫన్ గా, మాస్ గా, ఫ్యాన్స్ కి పండగే మూడ్ లా లిరిక్స్ రాశారు. ట్రూగా పాడడానికి చాలా అంటే చాలా బాగుంది. పిచ్చి పిచ్చిగా నచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన వరస్ట్ గా అయితే లేదు. ప్రభాస్ డార్లింగ్ కత్తిలా ఉన్నాడు. ఆ ఫేస్, యాటిట్యూడ్, ఆ లుక్స్, ఆ డాన్స్, ఆ బీట్స్ అన్ని ఒక రేంజ్ లో ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఒక మంచి లుక్ సాంగ్, డాన్స్ నంబర్ వచ్చింది. ఫ్యాన్స్ కి కొంచెం కూడా చిన్న మ్యాటర్ కాదు. సాంగ్ లో ప్రభాస్ తప్ప ఏం లేదు అన్నారు, కానీ అదే బిగ్ ప్లస్. ప్రభాస్ లుక్స్ గుడ్, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ చాలు. నెగటివ్స్ కళ్ళు కుళ్ళిపోతున్న వాళ్ళ ఫీలింగ్. సాంగ్ ఓవరాల్ యావరేజ్ వైబ్ మాత్రమే ఇచ్చిందని ఫీల్. పాన్ ఇండియా లెవెల్ టచ్ ఉండదని క్రిటిసిజం. రెగ్యులర్ మ్యూజిక్ బై తమన్ అంతే. 20 సెకండ్ తర్వాత పడిపోయిందని ప్రిడిక్ట్ చేసేలాగా ఉంది. సాంగ్స్ అండ్ ఫిల్మ్ అండర్ వెల్మింగ్, బట్ ప్రోమో బాగుంది. మిక్స్డ్ టాక్. ప్రోమో కూడా కొంతమందికి బిలో యావరేజ్ సాంగ్ లాగా అనిపిస్తుంది. డే 1 నుండి తమన్ మీద డౌట్ ఉన్నాయి. మారుతి తమన్ కాంబో బాగుంది అని ఎక్స్పెక్ట్ చేశా, కానీ దే ప్రూవ్డ్ మీ రాంగ్ అని డిసప్పాయింట్మెంట్ అట. సాంగ్ కంటెంట్ ఫ్యాన్స్ ఎడిట్ అని చెప్పే లెవెల్లో కంటెంట్ కన్నా ఫ్యాన్స్ కట్ ఎక్కువ ఎక్సైట్ చేస్తున్నాయని ఫీల్. నో హేట్ ప్రభాస్ అన్నా, కానీ తమన్ గాడు మళ్ళా దెబ్బ వేశాడు అని స్ట్రాంగ్ నెగటివ్ మ్యూజిక్ సైడ్ మీద. మొత్తంగా చూస్తే సాంగ్ యావరేజ్ వైబ్ ఇచ్చిన ప్రభాస్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్, వింటేజ్ డార్లింగ్ ఔరా అనిపిస్తున్నాయి. అది మెయిన్ హైలైట్. పాన్ ఇండియా రేంజ్ లో లేకపోయినా ఫ్యాన్స్ కి ఇయర్స్ తర్వాత వచ్చిన మంచి లుక్, డాన్స్ నంబర్, సెల్ఫ్ డబ్బా ఫన్ సాంగ్ అయింది. ఒక జాతర లాగా ఫీల్ వస్తుంది. కానీ టాక్ ఏంటంటే సాంగ్ యావరేజ్. ప్రభాస్ అన్న టాప్ టైర్, తమన్ భాయ్ అబ్బా మట్టి గుడిపేశాడు అనుకున్నాం, కానీ పక్కా హిట్ ఆల్బమ్ వైబ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి హెల్ప్ చేయండి.